విశాఖలో వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జ్ఞానపురం, వన్ టౌన్, కేఆర్ఎం కాలనీలతో పాటు పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు కాలువలు, డ్రైనేజీలు పొంగిపొడుతున్నాయి. తీరం వెంబడి ఈదురుగాలుల తీవ్రత పెరుగుతోంది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2 రోజుల పాటు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురబోతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖలో ప్రస్తుతం వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, థ్యాంక్ యూ నళిని. ప్రస్తుతానికి అయితే అల్పపీడనం బలపడుతుండడంతో ఇంకా వర్ష ప్రభావం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా విశాఖలో ఆగకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, ముఖ్యంగా వన్ టౌన్ ఏరియాతో పాటు జ్ఞానాపురం, ఈ ప్రాంత పరిసరాల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ అల్పపీడ ప్రభావంతో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి నుంచి కూడా ఈదురుగాలుల వేగం అనేది క్రమంగా పెరుగుతుంది. కెరటాలు కూడా ఉధృతంగా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీంతో పాటు ఈ రోజు రాత్రి మరింత భారీ వర్షం కురిసే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఇవి ఉత్తరాంధ్ర జిల్లాలకు, ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు అనకాపల్లి, అల్లూరు జిల్లాకు కూడా పూర్తిగా రెడ్ అలర్ట్ ను ప్రకటించడం జరిగింది. దీంతో ఈ రోజు రాత్రి మరింత భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఎవరైతే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో మరోవైపు ఈ ఏదైతే కొండవాళ్ళు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా ఉదయం నుంచి భారీ వర్షాలు కంటిన్యూగా కురుస్తూ ఉండడంతో అక్కడ ఆనుకున్నటువంటి గోడలు కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ నంబర్ 1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. దీంతో పాటు ఇటు ఆర్కే బీచ్ రోడ్లన్నీ కూడా భారీ వర్షం, 1 గంట సేపు వర్షం కురుస్తుంటే మొత్తం అంతా కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. ప్రస్తుతం ఆర్కే బీచ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగుసు పడుతున్నాయి. అల్పపీడనం క్రమంగా బలపడుతుంది. తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 19వ తేదీన ఇటు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల మధ్య ఖచ్చితంగా ఈ తీరాన్ని దాటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు, భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే అధికారులు కూడా మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని. ఎందుకంటే సముద్రం కూడా అల్లకల్లంగా మారినటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారీ వర్ష సూచన ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే కేఆర్ఎం కాలనీ, అదేవిధంగా జ్ఞానాపురం, ఇటు వన్ టౌన్ ఏరియా ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. చాలా ఇళ్లలో, షాపుల్లో కూడా వరద నీరు వెళ్లినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ముప్పు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజు రాత్రి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా విశాఖలో విస్తారంగా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. ఎవరికైనా సరే ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే ఫోన్ చేయాలని చెప్పి మరోవైపు రెస్క్యూ టీమ్స్ కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే బంగాళాఖాతంలో అయితే మాత్రం కెరటాల తాకిడి అనేది క్రమంగా పెరుగుతూ ఉంది. ఈదురుగాలులు కూడా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసిన తర్వాత మరి రేపు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రానున్న 2-3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ రోజు విశాఖలో అయితే మాత్రం కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఈ రోజు రాత్రి కూడా భారీ వర్ష సూచన ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయమన్నారు. రెడ్ అలర్ట్
ప్రకటించడంతో ఈ రోజు అంతా కూడా ఇంకా రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అన్ని పోర్టులకు కూడా 3వ నెంబరు హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరి రాత్రి కుండపోత వర్షం అయితే విశాఖకు ఖచ్చితంగా కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.